యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కడప అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. కడప పేరు వింటే అది గుర్తు వచ్చేది వైఎస్ కుటుంబీకులే. కడప అంటే ఫ్యాక్షన్ గడప అని కొంతమంది అంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా. అటు తర్వాత కడపకు పేరు ఎట్లా వచ్చింది అనే విషయాన్ని పక్కన పెడితే కడప పేరు నిలబెట్టాలి అని కొందరు, అటు తర్వాత కడపలో మహా అభివృద్ధి జరుగుతుంది అని మరికొందరు. ఆ కోణంలోనే ముఖ్యంగా కడప ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డప్ప గారి మాధవరెడ్డి, ఆమె ఎమ్మెల్యే, ఆమె నిన్న ఒక నూతనంగా ఒక బంగారు షాపును ఏర్పాటు చేసింది. ఆ బంగారు షాపుకు ఆమె మొట్టమొదట కార్యక్రమంలో పాల్గొంది. ఈ లలిత జ్యువెలర్స్ అంటారు. ఈ బంగారు దుకాణం షాపు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఉన్నాయి. కడపలో కూడా బంగారం షాపును ఏర్పాటు చేశారు ఆ యాజమాన్యం. ముఖ్యంగా ముఖ్య అతిథిగా కడప రెడ్డమ్మను ఆహ్వానించారు. కడప రెడ్డమ్మను ఆహ్వానించడంతో పాటు డైలాగు వస్తుంటుంది కదా, డబ్బులు ఊరికే రావు అని చెప్తున్నాడు ఒక ఆయనే కడప రెడ్డమ్మను కొనియాడారు, కడపను కూడా కొనియాడారు. హైదరాబాద్ మాదిరిగా ఈ కడప ఉంది, హైదరాబాద్ మాదిరిగానే ఈ కడప కనిపిస్తూ ఉంది. ఈ కడపలో నేను బంగారు దుకాణం పెడుతూ ఉన్నాను, అది ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలి. ఆమె నన్ను చాలా ఆదరించింది, నన్ను అభిమానించింది. ఈ కడపలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని అందరూ కూడా అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారు అని ఆ యజమాని అన్నాడు. అటు తర్వాత కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇక్కడ మంచి డైమండ్స్ కానీ, అటు తర్వాత వజ్రాలు కానీ, అటు తర్వాత ఇతర రకాలైన ఆభరణాలు కానీ ఉన్నాయి. మంచి రకరకాల ఆభరణాలు ఉన్నాయి అని ఆ షాపును కూడా ఆమె కొనియాడారు. ఇక్కడ ఒకవైపు కడపను బంగారం చేసేందుకు కడపలో బంగారు దుకాణం ఏర్పాటు చేస్తూ ఉంటే ఎవరు, ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు. మరొక వైపు ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే కడపకు పేరు ఎలా వచ్చింది, కడప అనే విషయాన్ని మనం నిలబెట్టుకోవాలి, కడప పేరును నిలబెట్టుకోవాలి. మొట్టమొదట వెంకటేశ్వర స్వామిని తిరుమలకు వెళ్ళి దర్శించుకోవాలి అంటే కడప నుంచి మొదట వెళ్ళాలి. కడప నుంచి వెళ్ళిన తర్వాతనే కడపలో పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే తిరుమలకు వెళ్తారు అనే నానుడి ఉంది. కాబట్టి కడపను మొదటి గడపగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత రెండవసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అని మన పెద్దలు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా కడపను మనం ఎన్నో విధాలుగా దేవుని కడప అని అంటారు. ఈ విధంగా కడపకు పేరు ఉంది కనుక కడప పేరును ఖచ్చితంగా కడప పేరుగానే ఉంచాలి. వైఎస్ఆర్ పేరు తీసివేయాలి, కడప జిల్లా అనే పేరే ఉండాలి, వైఎస్ఆర్ జిల్లాను తీసివేయాలి అని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అయినటువంటి సత్యకుమార్ ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇది పెద్ద అన్ని విధాలుగా ఈ కడప పేరు ఈ మధ్య చిట్ చాట్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది సత్యకుమార్ లేఖ వల్ల. అటు తర్వాత ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఆయన కూడా కడప పేరే ఉండాలి, వైఎస్ఆర్ జిల్లా అనేది ఉండకూడదు అని ఆయన కూడా పంతంతో ఉన్నట్లు ఉంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ జిల్లా పేరు ఉండకపోవచ్చునేమో. వైఎస్ఆర్ జిల్లా పేరు ఉండకపోతే కడప గడపే, తొలి గడపే అనేది నానుడిగా ఉంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కడపకు కడప పేరే ఉంటే బాగుంటుంది అని కడప జిల్లా వాసుల అభిప్రాయం కొంతమేర ఉంది. ఏది ఏమైనప్పటికీ కడప జిల్లాలో ఓ మహిళను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.
ఎవరిని అంటే మాధవి రెడ్డిని, ఈమెను కడప రెడ్డమ్మగా కడప రెడ్డమ్మగా పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆమె బంగారు దుకాణం ఏర్పాటు చేస్తే అటు తర్వాత కడప పేరును ఖచ్చితంగా కడప పేరు ఉండాలి అని సత్యకుమార్ మంత్రి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకొని కడప గడప అటు తర్వాత బంగారు దుకాణం అనే ఈ రెండు కోణాలలో నేను ఈ చిన్న వీడియో తీసా. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.